మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నెలకొన్నటువంటి ఒక నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవుల్లో కూర్చున్న పెద్దలు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా దేశ అధ్యక్షుణ్ణి కూడా అపహాస్యం చేసే విధంగా కించపరిచే విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి ముఖ్య కంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మీడియా ముందుకు వచ్చి కొన్ని నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ఒక వైనాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఈరోజు చీఫ్ మినిస్టర్ కాదు, సి అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటాం, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక భాష, ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక తీరు, ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక వికార చేష్టలు, ఆ దాంట్లో ఉన్నటువంటి ఒక తప్పులు అన్ని కనుక చూసినట్టయితే సభను తప్పుదారి పట్టించడమే కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం ఏదైతే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో దాన్ని చూసినట్టయితే ఆయనను చీఫ్ మినిస్టర్ అనకూడదు, బట్ క్రూకెడ్ మినిస్టర్ అంటే బాగుంటుందేమని మాత్రం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నిర్లజ్జ నిస్సిగ్గు లేని వాళ్లకు ఎంతటి అబద్ధమైన ఆడతారు అంటే అది కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తేనే ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. రాజ్యాంగ ధర్మానికి న్యాయానికి రక్షణ కల్పించేటువంటి ఒక అత్యున్నతమైన వేదిక శాసనసభ, అతి పవిత్రమైనటువంటి ఒక వేదిక శాసనసభ. అటువంటి శాసనసభ వేదికగా శాసనసభ స్పీకర్ సాక్షిగా ప్రజల ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుల సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను సభను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగానికి తూట్లుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటుండొచ్చు, నేను ముఖ్యమంత్రిని కాబట్టి రికార్డులన్నీ నా కుర్చీ కిందనే ఉంటాయి, నా సీటు కిందనే ఉంటాయి, బయట ప్రజలు ఎవరికి తెలియవు కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లు మాట అవుతుందని చెప్పని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి అనుకోవచ్చు. కానీ తస్మాత్ జాగ్రత్త కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు తెలియకల్లోని అనుకుంటే నీకంటే నీ తలందన్నే తెలియకల్లోలు ప్రపంచం మీద ఉన్నారు. నీ తప్పులన్నీ కూడా బయట పెడుతుందికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినామనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ విధి విధానాల ప్రకారంగా సభా హక్కుల ఉల్లంఘన ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్పడ్డారు. తప్పనిసరిగా వారిపై చర్య కూడా తీసుకోవాలని చెప్పని కిరణ్ కుమార్ మన స్పీకర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దురహంకారం, ఆధిపత్యం, దుర్మార్గం తొడగొట్టి గట్టిగా నిలబడితే ఎట్లయితే కనబడుతుందో అది కిరణ్ను చూస్తే అట్లా ఈరోజు కనబడుతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉన్నది స్పష్టంగా. అబద్ధాల పునాదుల మీద స్వార్థ రాజకీయాల కోసం ఆద్యంతం కూడా ఈరోజు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పని హోర్డింగులు పెట్టుకున్నాడు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి. ఆ హోర్డింగులు పెట్టుకుని రేపే మాపో పార్టీకి అరంగేట్రం చేసేందుకు వచ్చేటువంటి ఒక పార్టీలో ప్రాబల్యం పెంచుకోవడం కోసం, పార్టీ ఇమేజ్ పెంచుకోవడం కోసం అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఆయన మొన్న ఒక రోజు మాట్లాడుతూ అసెంబ్లీలో అంటాడు, నిరసన ఆయన అబద్ధాలు మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమంపై దుమ్ము పోసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే నిరసన తెలిపినటువంటి ఒక టీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి, నేను నిజాలు మాట్లాడుతుంటే వినటానికి మీకు ధైర్యం లేదా, సాహసం ఉండాలా, మీకు ధైర్యం ఉండాలని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వాళ్ళ అబద్ధాలను ఆసరగా చేసుకొని రాజకీయాలు చేసేవాడే నిజమైన పిరికి పంద. ఇవాళ అటువంటి పిరికి పంద ఎవరు ఉన్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏం కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర హోర్డింగ్స్ మొత్తం దేశమంతా పెట్టించిండ్రు కదా, జనగణమన కూడా చక్కగా పాడలేనటువంటి ఒక గజల్ శ్రీనివాస్ తోటి పొలికేకల్ లాంటి అరుపులతో ఒక అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయించి మొత్తం టీవీల నిండా కూడా అడ్వర్టైజ్మెంట్లు, సమైక్యాంధ్ర అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తున్నారు కదా. దాని కర్త ఎవరు, దాని సూత్రధారు ఎవరు? నువ్వు కాదా కిరణ్ కుమార్ రెడ్డి? నీ తమ్ముడు సంతోష్ రెడ్డి కాదా? నీ చుట్టూ బదిన కొట్టుక తిరుగుతున్నటువంటి ఒక లగడపాటి రాజగోపాల్ కాదా? మమ్మల్ని అంటా ఉన్నవే నువ్వు నిజం మాట్లాడుతుంటే ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలని చెప్పని నిస్సిగ్గుగా నిర్లజ్జగా మొత్తం హోర్డింగులు పెట్టుకొని ఇది నేను పెట్టినా అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక నైతికత లేనటువంటి, ధైర్యం లేనటువంటి ఒక పిరికి పందవు నువ్వు, రాజకీయ దుర్మార్గుడు నువ్వు అనేటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, ఐఎన్పిఆర్ మినిస్ట్రీని కానీ ఐఎన్పిఆర్కి సంబంధించిన అధికారులను కానివ్వండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఒక పేరు ఊరు లేనటువంటి ఒక అనామకులు పెట్టినట్టుగా సమైక్యాంధ్రప్రదేశ్ అని చెప్పని హోర్డింగులు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటే మీరు ఐఎన్పిఆర్ కనీసం ఎందుకు అడగట్లేదు? రేపు దావుద్ ఇబ్రాహిం కూడా ఎక్కడి నుంచో దుబాయ్ నుంచి వచ్చి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఒక హోర్డింగులు పెడితే ఇట్లనే కళ్ళు మూసుకొని ఊకుంటారా అని చెప్పని ఈరోజు మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. డీకే అరుణ గారు కానీ, లేకపోతే ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కానీ, లేకపోతే కన్సర్న్ సెక్రటరీ కానీ ఇమీడియట్లీ ఆల్సో ప్లంజ్ ఇన్ టు యాక్షన్ అండ్ దెన్ ఆస్క్ హూ ఇస్ ది
ఫాదర్ అండ్ క్రియేటర్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వర్టైజ్మెంట్స్ అని కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే ముందుకొచ్చి ఒప్పుకోవాలని చెప్పని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం, రకరకాల రీతుల్లో అబద్ధం ఆడినరు. నీ బోరుకు సంబంధించిన విషయాల గురించి తెలంగాణ ప్రాంతంలో పంపు సెట్లకు మేము కరెంట్ ఎక్కువ ఇచ్చినాం అది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే ఒక మాట్లాడదలుచుకున్నాం మేము. 1956 ముందు తెలంగాణ ప్రాంతంలో ఒక బోరు కూడా లేదు. ఇవాళ 33 లక్షల పైచిలుకు ఎకరాలు కేవలం బోరు బావుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉంది. అది మా స్వార్జితం, మా కష్టం, మా రక్తం, మా చెమటతో బోర్లు వేయించుకొని మేము బతుకుతుంటే కూడా దానికేదో నేను కరెంట్ ఇచ్చినా పంపు సెట్లకే కరెంట్ ఎక్కువ పోయిందని చెప్పని మీరు మమ్మల్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేసిరు. ఇది అన్యాయం కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. పూలమ్మే ఒక ఆవిడట, అలంపూర్లో ఉన్నట్టు ఒక పూలమ్మే ఆవిడట ఈయన అడిగిందట, రేపు రాష్ట్రం ఏర్పడితే నేను ట్యాక్స్ కట్టాలని అని చెప్పని. అబ్బా ఎంత అమాయకుడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నోట్లు ఏలు పెడితే కూడా కొరకలేడు అమ్మ కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలీదా? నాకు తెలుసు కాదు, మొత్తం తెలంగాణ కాదు మొత్తం దేశంలో ఉన్నందరి వారికి కూడా తెలుసు. అనంతపూర్లో ఇవాళ కర్ణాటకకు బార్డర్లో ఉన్నటువంటి అనంతపూర్ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు పొద్దున్న లేస్తే వాడు అనంతపూర్ హెడ్ క్వార్టర్ కూడా రాడు, లేకపోతే హైదరాబాద్కు రాడు. వాడు పొద్దున్న లేస్తే వాడు బెంగళూరుకు పోతాడు, పాలు అక్కడనే అమ్ముకుంటాడు, లేదా అక్కడ నిత్యావసర వస్తువులు కొనుక్కొచ్చుకొని వాడు జీవధారం కొనసాగిస్తాడు. ఏమని ఇవాళ కర్ణాటక ట్యాక్స్ కడతా ఉన్నారు అనంతపురంలో? ఇవాళ చిత్తూరులో ఉన్నటువంటి వాడు పొద్దున్నెత్తే చెన్నైకి పోయేస్తాడు, వాడు కనీసం తిరుపతికి కూడా రాడు, హైదరాబాద్కి కూడా రాడు. మరి వాడేమని ఇలా ట్యాక్స్ కడతా ఉన్నాడు చెన్నైకు? ఎందుకు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు? వై ఆర్ యూ బిహేవింగ్ సో చీప్ ఇన్ ది అసెంబ్లీ? మిస్లీడింగ్, డిస్టార్టింగ్, ప్రొవోకింగ్ ద పీపుల్ ఆఫ్ బోత్ ద రీజన్స్. ఏం సాధిస్తారండి నాకు అర్థం కాదు. అంటున్నావు 100 సంవత్సరాలు బతామా, 100 సంవత్సరాలు బతామా, ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా ఏ నిర్ణయం తీసుకున్నా అని చెప్పని ఇట్లా చిల్లరగా రెచ్చగొట్టి అసెంబ్లీలో, ఐ డోంట్ థింక్ నో చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిసార్టెడ్ టు అటర్ సచ్ కైండ్ ఆఫ్ లైన్స్ వాట్ కిరణ్ కుమార్ రెడ్డి హ్యాస్ అటర్డ్ ఇన్ ది అసెంబ్లీ టుడే. అసెంబ్లీలో ఏమవుతుంది? 100 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే పలానా స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిందట, యాక్ట్ సందర్భంగా చర్చలు ఏం జరిగినాయి అని అంటే వచ్చి రివ్యూ చేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి గింత అబద్ధాలు ఆడిండు అని చెప్పని 100 సంవత్సరాలు కూడా చరిత్ర పుటల్లో అబద్ధాలుగా నిలిచిపెట్టిన రీతిలో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మేము కొన్ని విషయాలు ఈరోజు సూటిగా ప్రజలకు మీడియాకు కూడా మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే కోల్ విషయంలో మాట్లాడిండు, చాలా విషయాలు తప్పు మాట్లాడిండు. ఒకటి మాత్రం గ్లేరింగ్గా కనబడ్డటువంటిది మేము ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏమంటారు ఇక్కడ, ఇది లెక్కనో పెద్ద బ్యానర్ ఐటెంతో ఆయనకు ఒక పేపర్లో కనబడ్డది. దాంట్లో ఫస్ట్ కనబడతారు, ఆంధ్రాకు టన్ను బొగ్గు అయినా వెళ్ళట్లేదు అని చెప్పని సింగరేణి కాలనీకి సంబంధించిన బొగ్గు 1 టన్ను కూడా ఆంధ్రాకు పోవట్లేదు అని చెప్పని బ్యానర్ ఐటెంలో ఫ్రంట్ పేజీలో కనబడ్డది. ఇదే మాట అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఐ డోంట్ నో వెదర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్, బట్ దయచేసి వినండి. లెక్కలు మీరు తప్పులు చెప్పినంత మాత్రాన్ని వినటానికి మేము అంత సిద్ధంగా లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టోటల్ ప్రొడక్షన్ ఫర్ ద లాస్ట్ ఇయర్ అంటే 2012-2013కు టోటల్ ప్రొడక్షన్ సింగరేణి కాలనీస్లో ఉత్పత్తి అయినటువంటి ఒక బొగ్గు 53.28 మిలియన్ టన్నులు, 53.28 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ ఫర్ 2012 to 2013. దాంట్లో 40.4 మిలియన్ టన్స్ హెస్ బీన్ అలొకేటెడ్ టు త్రూ ఏమంటారంటే ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ అంటారు, ఎఫ్ఎస్ఎస్ ద్వారా, ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్స్ ద్వారా 40.4 మిలియన్ టన్నులు తెలంగాణకి ఇస్తే, రాయలసీమకు 2.53 ఇస్తే, కోస్టల్ ఆంధ్రకు 2.11 మిలియన్ టన్నులు ఇస్తే, మిగతా రాష్ట్రాలకు 8.6 మిలియన్ టన్నులు ఇచ్చారు. ఇది అలొకేషన్స్లోనే స్పష్టంగా ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి స్పష్టంగా బొగ్గుపోతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. అసలు ఇందులో ఉన్న కిటుకంతా మేము మీకు చెప్పదలుచుకున్నాం. ఇందులో ఏంటంటే దీంట్లో 53.28 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతున్న బొగ్గులో థర్మల్ పవర్ జనరేషన్కు మాత్రం 38.16 టన్నులకు సంబంధించినటువంటిది థర్మల్ పవర్ స్టేషన్స్కు అలొకేట్ చేయబడింది. దాంట్లో కూడా నేను మీకు దయచేసి ప్రజలకు మీడియాకు కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో ఏంటి, అవుట్ ఆఫ్ 38.16 మిలియన్ టన్స్ దట్ హస్ బీన్ అలొకేటెడ్ టు థర్మల్ పవర్ స్టేషన్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఒక థర్మల్ పవర్ స్టేషన్స్కు 19.44 మిలియన్ టన్స్ ఆఫ్ ద కోల్ హస్ బీన్ అలొకేటెడ్ విచ్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 51%. కోస్టల్ ఆంధ్రాకు 0.44 మిలియన్ టన్స్ 1.2%, రాయలసీమకు 0.98 మిలియన్ టన్స్ 2.6% అవుతుంది. మిగతా రాష్ట్రాలకు 4.5 మిలియన్ టన్నులు దట్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 11.8 మిలియన్ టన్స్. తర్వాత ఎన్టీపీసీ రామగుండంకు 12.84 మిలియన్ టన్స్. ఈ రకంగా థర్మల్ పవర్ స్టేషన్స్కు కేటాయిస్తున్న మొత్తం 38.16 మిలియన్ టన్నుల్లో ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అయితే ఆంధ్రోలకు, నాయకులకు, ఆంధ్ర అధికారులకు ఉన్నటువంటి ఒక దుర్మార్గం ఏది, పేపర్లనేమో you are showing it as not more than 1.5% of allocation to thermal power stations. కానీ కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా
ఆన్ పేపర్ ఏమో ఆంధ్రాకు ఇవాళ తెలంగాణ ప్రాజెక్ట్స్కి అలకేట్ చేసినట్టుగా, ముఖ్యంగా కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు తర్వాత కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అలకేట్ చేసినట్టుగా చూపెడుతూ దీంట్లో నుంచి దాదాపు 3,90,000 టన్నుల బొగ్గును అక్రమంగా ఆంధ్ర ప్రాజెక్టులకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. దిస్ కోల్ హ్యాస్ బీన్ ఆన్ పేపర్ త్రూ ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ అలకేటెడ్ టు కేటీపీఎస్ కొత్తగూడెం, తర్వాత కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ భూపాలపల్లి. కానీ అక్రమంగా మాత్రం ఏ రకమైనటువంటి ఒక లావాదేవీలు జరపకుండా అక్రమంగా ఈరోజు వచ్చేసి 73,90,000 టన్నులు, అంటే దాదాపు 7.39 మిలియన్ టన్స్ వర్త్ ఆఫ్ కోల్ హెస్ బీయింగ్ సైఫండ్ త్రూ ఏపీ జెన్కో. అక్కడ రైల్వేస్, ఏపీ జెన్కో అధికారులు, సింగరేణులు అందరూ కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి ఈ రకంగా సప్లై చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఆన్ పేపర్ దెర్ ఇస్ 1.5 మిలియన్ టన్స్ ఆఫ్ అలొకేషన్, వితౌట్ పేపర్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ లెక్క మీ సొమ్ము, మీ అయ్యే జాగీర్ల లెక్క మొత్తానికి మొత్తం సింగరేణి మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక థర్మల్ పవర్ స్టేషన్స్కు బొగ్గిస్తే ఆ బొగ్గును దాదాపు మీరు 7.39 మిలియన్ టన్స్ను మీరు 73 లక్షల టన్నులకు సంబంధించిన బొగ్గును మీరు ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోతా ఉన్నారు. ఇది నిజమా కిరణ్ కుమార్ రెడ్డి గారు? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. ఒక టన్ను కూడా తీసుకుపోలేదని అసెంబ్లీలో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు 73 లక్షల టన్నులు ఏ ఎఫ్ఎస్ఎస్ లేకుండా, అగ్రిమెంట్లు లేకుండా, అలొకేషన్స్ లేకుండా ఎట్లా తీసుకుపోతా ఉన్నావు? మీ తాతగారు ఇచ్చినటువంటి ఒక జాగిరా ఇదేమన్నా? దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం కలగట్లేదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మీడియా మిత్రులకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడేంటి, దీంట్లో మరి తెలంగాణలోకి వచ్చే నష్టమైంది, తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చే నష్టమైంది అని అంటే, వాస్తవానికి ఇక్కడ కోస్టల్ ఆంధ్రాకు 0.44 మిలియన్ టన్స్ అలొకేట్ చేసిండ్రు అని చెప్పి మీకు ఇంతకుముందు చెప్పిన. ఇదేంటి, సింహాద్రి ఎన్టీపీసీ సింహాద్రిలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకు వాస్తవానికి అలొకేషన్స్ లేవు. అయితే అలొకేషన్స్ లేకపోతే వాళ్ళు ప్రీమియం రేట్ ఇస్తారు కాబట్టి, అంటే పర్ టన్ 2,850 రూపాయల ప్రీమియం రేట్ ఇస్తారు కాబట్టి సింగరేణికి లాభం వస్తుంది అని చెప్పని ఆ సింహాద్రికి 2,850 రూపాయల చొప్పున పర్ టన్ చొప్పున అలొకేట్ చేసిండ్రు. ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఏపీ జెన్కోకి ఏం చేస్తా ఉన్నావు? నువ్వు ఈ 73 లక్షలు ఏదైతే అక్రమంగా తరలించకపోతా ఉన్నారో దట్ ఈస్ బీయింగ్ అలొకేటెడ్ టు ఏపీ జెన్కో ఎట్ ద రేట్ ఆఫ్ 1,750 రూపీస్. 2,850 రూపాయలేమో, 1,700 రూపాయలకేమో నువ్వు ఏపీ జెన్కోకి అలొకేట్ చేస్తే అక్రమంగా అక్కడికి తరలించకపోతా ఉన్నాడు. ప్రీమియర్ రేట్లో ఒకవేళ సింగరేణి క్యాలరీస్ కనుక అమ్ముకున్నట్టయితే అది ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద కోల్ వీ వుడ్ హ్యావ్ సోల్డ్ ఇట్ ఫర్ 2,850 రూపీస్. విచ్ మీన్స్ వెరీ క్లియర్గా ప్రతి టన్ను మీద దాదాపు 1,000 నుంచి 1,100 రూపాయలు సింగరేణి కాలరీస్కి నష్టం వస్తూ ఉంది. వై షుడ్ సింగరేణి కాలరీస్ సఫర్ టుడే? అంటే ప్రతి సంవత్సరం మీరు 73,90,000 టన్నుల కోల్ను కనుక మీరు 1,100 రూపాయలతో కంప్యూట్ చేసినట్టయితే దాదాపు 800 కోట్ల రూపాయలు ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఇది 15 ఏళ్ళుగా నడుస్తున్నదండి, నాట్ జస్ట్ 1 year. Last 10 to 15 years, almost about 800 crores worth of coal is being illegally, without any agreements, is being transferred to Andhra projects. ఇది అన్యాయం కాదా? ఇది తప్పు కాదా? మీరు సభను మిస్లీడ్ చేసినట్టు కాదా? సభ్యుల యొక్క సభ హక్కులను మీరు కాలరాసినట్టు కాదా? ప్రజలను మిస్లీడ్ చేసినట్టు కాదా అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. తెచ్చిస్తారా? 800 కోట్లు ఇంటూ 15 సంవత్సరాలు ఎంత నష్టం వచ్చింది సింగరేణి కాలరీస్కి? వాడికి జీతాలు ఇవ్వమంటే ఇవ్వవు, ఇంక్రిమెంట్లు ఇవ్వమంటే ఇవ్వవు, డబ్బులు లేవంటావు. సింగరేణి పరిసరాలను అభివృద్ధి చేయమంటే డబ్బులు లేవని మాట్లాడతావు. ఒకవేళ ఇదే డబ్బు కనుక సింగరేణి కాలరీస్ కనుక వచ్చినట్టయితే సింగరేణి కాలరీస్ అభివృద్ధి చెందినట్టు కదా? ఒకటి అబద్ధం ఆడుతూ ఉన్నారు, అబద్ధం వల్ల అక్రమంగా దోచుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు సింగరేణిని కూడా నష్టాల బాటలో పట్టేటువంటి రీతిలో కూడా ఈరోజు కనబడతా ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రజల ముందుకు మేము ఉంచుతా ఉన్నాం. మీడియా మిత్రులారా, దయచేసి మీరు కిరణ్ కుమార్ రెడ్డి సభను మిస్లీడ్ చేసినాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ రీజన్స్, ఇట్ ఈస్ ది అబౌట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ ఈస్ ది స్టేట్ ఆఫ్ అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీలో కూడా తప్పులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చోడానికి అనర్హుడు. తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకునేటువంటి విధంగా మీడియా కూడా ఒత్తిడి పెట్టాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. అడుగుతా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని. నేను ఈ డేటా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ విత్ ద మీడియా ఆల్సో టుడే. ఈ డేటాలో మాకు కూడా తెలుసు, మీరు నిన్న ఇవాళ ఎప్పుడైతే మేము తప్పుడు లెక్కలు ఇచ్చినారో అనగానే మీరు సింగరేణి కాలరీస్కు మీరు లెటర్ రాసి మీరు ఎంత డైవర్షన్ అవుతుంది అని చెప్పని డీటెయిల్స్ అడిగినట్టుగా కూడా మా దగ్గర సమాచారం ఉంది. విచ్ మీన్స్ యూ హ్యావ్ రియలైజ్ దట్ దెర్ ఇస్ అ మిస్టేక్. మేము అడుగుతా ఉన్నాం, ఇందులో మేము చెప్పినటువంటి ఈ డైవర్షన్లో, ఈ లెక్కల్లో తప్పున్నట్టయితే నడి రోడ్డు మీద ముక్కు అరిగిపోయేంత వరకు నేను నేలకు రాయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కాబట్టి ముక్కు నేలకు రాయమని నేను అడగను. ఒకవేళ నువ్వు చెప్పింది తప్పైనట్టయితే కనీసం అసెంబ్లీలోనైనా క్షమార్పణ కోరండి, అసెంబ్లీ రికార్డ్స్నైనా సరిదిద్దేటువంటి రీతిలో మీరు క్షమార్పణ కోరండి అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే
ఇవాళ లంకలు పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అని చెప్పని కేసీఆర్ గారు అంటుంటే గదేందో అనుకున్నాం. కానీ నిన్న జరిగినటువంటి ఒక తంతు చూస్తూ ఉంటే నిన్న మొత్తం ఆంధ్ర ప్రాంత నాయకులంతా కూడా ఒక రాక్షస మనస్తత్వంతో ఈరోజు కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ ఇంత ఒక మాట అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ జైపాల్ రెడ్డి గారు పాపము మన ఎప్పుడో అన్నాడు ఏమని, ఆంధ్రకేసరి లాంటి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టినటువంటి ఒక గడ్డ మీద శుంఠలు పుట్టినరు అంటే ఓ ఎదుర్రమ్ములు గుద్దుకొని నాన్న యాగి పెడితే మీరు మరి ఇట్లా అసెంబ్లీని మిస్లీడ్ చేసేటువంటి ఒక వ్యక్తులను శుంఠనాలన్నా ఏమనాలా మీరు చెప్పండి. తప్పుడు లెక్కలు చెప్పి అబద్ధాల పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళను శుంఠనాలన్నా ఇంకేమనాలా చెప్పండి. జైపాల్ రెడ్డి గారు అంటే తప్పని మాట్లాడుతుంది, మరి దీన్ని ఏమనాలా మీరే చెప్పండి. ఏదైనా ఒక పదం చెప్తే ఆ పదం మేము వాడతాం. అది కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొక రెడ్డి కానివ్వండి. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే 44 రోజుల పాటు ఈరోజు ఈ బిల్లుపై కాలం గడిచిపోయాక కిరణ్ కుమార్ రెడ్డికి క్యాంపుకు సడన్గా గుర్తొచ్చింది, ఈ బిల్లు అంతా లోపభీయిష్టంగా ఉన్నది, ఈ బిల్లు అంతా తప్పుల తడకగా ఉన్నది, ఈ బిల్లుని వెనకకు పంపించాలని చెప్పని. సిగ్గుపడాలండి ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటే. షేమ్ ఆన్ యూ దట్ యూ సాట్ ఆన్ దట్ పొజిషన్. 40 బిల్లు వచ్చినాడేమో ఇంట్లో పండుకుంటావు కడుపుల నొప్పి వచ్చిందని చెప్పని. బోత్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చొనే మీరు సభలో వచ్చి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో కడుపు నొప్పి వచ్చిందని లోపల వండుకుంటారు. దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ టు హ్యావ్ ఇంట్రడ్యూస్ ద బిల్, ఇనిషియేటెడ్ ఎ డిస్కషన్. చేయలేదు, బిల్లు చదవరు. మొత్తానికి 4 వారాల పాటు మొత్తం కాలయాపన జరిగేటట్టు రీతిలో రిలీజిస్తారు. మళ్ళీ ఏం చేసినారు, మాకు ఒక ఎక్స్టెన్షన్ కావాలని 4 రోజులు అని చెప్పని అడిగారు. ఇంత చేసిన తర్వాత బిల్లులో లోపాలని అంటే ఎవరిని ఫూల్ చేస్తూ ఉన్నారు? యు ఆర్ యాక్చువల్లీ ఫూలింగ్ యువర్ సెల్స్. బోత్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది అపోజిషన్ లీడర్ ఇద్దరు కూడా మిమ్మల్ని మీరే ఫూల్ చేసుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా నవ్వుకునేటువంటి ఒక రీతిలో అసెంబ్లీలో వికృత విన్యాసానికి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. 44 రోజుల పాటు గడిచిపోయిన తర్వాత గప్పుడు రియలైజేషన్ వచ్చిందంటే గప్పుడు బల్ వెలిగింది. అంత పెద్ద ట్యూబ్ లైట్లు అండి మీ ఏమన్నా? Can't you not read the bill and then find out on the very first day that there exists some kind of gaps and mistakes and errors in that bill? అంటే ఏంటి? కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా బిల్లు వెనుకకు పంపినట్టయితే తెలంగాణ రాకుండా అడ్డుకోవచ్చు అనే ఒక దుర్మార్గ ప్రయత్నం మాత్రమే. మేము ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం, బాధ కలిగిస్తూ ఉన్నది. అసలు వీళ్ళేనా రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నటువంటి వాళ్ళు? వీళ్ళేనా వీళ్ళకి ఏమైనా అర్హత ఉన్నదా, నైతికత ఉందా అని చెప్పని. యూ రెడిక్యూల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపహాస్యం చేస్తావు. ఇదేం రాజ్యాంగం, మా మీద ఎవడు రుద్దుతా అనుకొని మాట్లాడుతావు. ఆర్టికల్ 3 చదివారా? డూ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ది ఆర్టికల్ 3? ఏం చెప్తా ఉన్నది? మెజారిటీ ఎప్పుడైతే దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ మైనారిటీ ప్రజల యొక్క హక్కులను కాలరాసినప్పుడు ఆ మైనారిటీలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవచ్చు అనేటువంటి ఒక స్పిరిటే ఆర్టికల్ 3. యూ డోంట్ అండర్స్టాండ్ దాట్. మీ జాగీర్లేమో గుంజుకుంటున్నట్టుగా దేశం, మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేటువంటి రీతిలో అసెంబ్లీలో మాట్లాడుతూ వాకులు చిల్లర మల్లరగా మాట్లాడుతూ స్పీకర్ గారు ఎట్లా కొనసాగిస్తున్నారు మీ మాటలను అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి అంటే కిరికిరి రెడ్డి, ఆయనకు కుట్రలు కుతంత్రాలే తెలుసు అనుకోవచ్చు. ఈ టైంలో ఆయన రూల్ నెంబర్ 77 అని చెప్పని అదేదో రిజల్యూషన్ను ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పని అసెంబ్లీ రిజల్యూషన్కి సంబంధించినటువంటిది దాన్ని ముందుకు పట్టుకొచ్చి మేము వెనక పంపిస్తామని చెప్పని మాట్లాడితే తగుదునమ్మా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఊర్లేసే ఆయనకు ప్రాంప్ట్ చేసే విధంగా, ఒకవేళ నీకు నచ్చకపోయినట్టయితే ముఖ్యమంత్రిగా ఈ బిల్లును వెనక్కు పంపే అధికారం నీకుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు హ్యాస్ గాన్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్సైటింగ్ అండ్ ప్రాంప్టింగ్ అండ్ ప్రొవోకింగ్ కిరణ్ కుమార్ రెడ్డి టు సెండ్ ద బిల్ బ్యాక్. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఓ పక్కనేమో తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకుంటామంటారు, మరో పక్కనేమో మీరు ఈ రకమైన ఒక రీతిలో మాట్లాడితే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈరోజు నేను అంటా ఉన్నాను. ఇంకొకటి, డ్రాఫ్ట్ బిల్లు వర్సెస్ ఫైనల్ బిల్ అంటారు. అరే మీరు చదువుకున్న వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. నిజాం కాలేజీలో చదువుకున్న వాళ్ళు కొద్దిగా గొప్ప స్మార్ట్ పీపుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ నిజాం కాలేజ్ అనేటువంటి ఒక ప్రతీతి. కొంచెం చదువుకున్నవాడు నిజాం కాలేజ్ చదువుకున్న ఉంటే వాడు తెలియకలవాడు అనుకుంటారు. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డ్రాఫ్ట్ బిల్ అండ్ ఎ ఫైనల్ బిల్? How do you expect a final bill to come to assembly at this point of time? Do you have the authority and empowerment, the constitutional empowerment to make any amendments to a final bill? When parliament is the supreme authority to make any amendment to the bill, how come that bill will come to you and then go to the parliament? అరే మెదమెడ తలకాయ ఉన్నటువంటి వాళ్ళు, మెదడులో బుర్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినటువంటిది. డ్రాఫ్ట్ బిల్ అంటే ఏంటి? ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్యారలెన్స్ ఫైనల్ కాకముందు డ్రాఫ్ట్గా బిల్లు కానివ్వండి, డ్రాఫ్ట్ నోట్ కానివ్వండి, డ్రాఫ్ట్ డాక్యుమెంట్ కానివ్వండి, ఏమైనా చేర్పులు మార్పులు సవరణలు ఉంటే ఆ బిల్లు రాసిన తర్వాత దాన్ని పంపినట్టయితే దాన్ని సజెస్ట్ చేస్తే ఫైనల్గా అథారిటీస్ మీరు చేసిన సూచనలు కూడా మొత్తం కూడా పొందుపరుస్తూ ఫైనల్ బిల్లు డ్రాఫ్ట్ చేస్తారు అండ్ దట్ విల్ గో టు ద పార్లమెంట్. ఫండమెంటల్ డిఫరెన్స్ తెలియకుండా
మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా డ్రాఫ్ట్ బిల్ అంటారు. డ్రాఫ్ట్ బిల్ పంపకపోతే ఏం బిల్లు పంపుతారా? నాకు అర్థం కాదు. డూ యూ వాంట్ ద హోమ్ సెక్రటరీ టు సే దట్ ఇట్ ఈస్ ఎ రిటర్న్ బిల్? డ్రాఫ్ట్ అంటే డ్రాఫ్టెడ్ బిల్, ఇట్ ఈస్ డ్రాఫ్టెడ్, ఇట్స్ ఎ డ్రాఫ్ట్ బిల్. లేకపోతే నేను చెప్పి ఉండాల్సిన ఇట్ రిటర్న్ బిల్ పంపించినా అని చెప్పి ఉండాల్సిందేనా? అరే ఇంగ్లీష్ తెలుసా తెలీదా, తెలుగు తెలుసా తెలీదా, అసలు అర్థం తెలుసా తెలీదా? ఇంత కుతంత్రపూరితంగా ప్రజలను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడడం చాలా అన్యాయం అండి అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు అన్నారు ఆ మధ్యన ఓ మాట, ఆ ఆంధ్ర ప్రాంతంలో మేధావులే లేరా అని చెప్పని అనిపిస్తుంది నాకు అని అంటే, మళ్ళీ అట్లనే రొమ్ములు గుద్దుకుంటూ మమ్మల్ని మేధావులు లేరా, మా ప్రాంతంలో మేధావులు లేరా అని చెప్పన్నారు. ఏ లీడర్ ఆర్ లీడర్స్ హూ ఆర్ ఇన్ ద అసెంబ్లీ who does not know the fundamental difference between a draft bill and a final bill, leaders who do not know when a draft bill would come, when a final bill would come అనేటువంటి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ తెలియనటువంటి వాళ్ళను మేధావులు అనాలన్నా కేసీఆర్ గారు అన్న మాట నిజం కాదా అని చెప్పని ఈరోజు మేము వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం, వెనక్కి పంపించవచ్చు అని చెప్పని సంకలు గుద్దుకుంటున్నారేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీకు ఒక విషయం చెప్తా ఉన్నాం, ప్రజలకు కూడా తెలియాలా, మీడియా సోదరులకు కూడా తెలియాలా. 1998 ఏప్రిల్లో ఇట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ సెంట్ ఏ యాక్ట్, బీహార్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ సెట్ టు ది బీహార్ వెన్ లల్లు ప్రసాద్ యాదవ్ వద్ద చీఫ్ మినిస్టర్. పంపినప్పుడు అది ఎప్పుడు ఏప్రిల్ 21, 22 తారీఖు నాడు, ఆ రోజు 1998లో పంపిస్తే 21 అక్కడ కూడా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, మొత్తం బిల్లుని దించిండ్రు, తగలబెట్టిండ్రు, మొత్తం నానా యాగి చేస్తే ఫస్ట్ డే దెర్ వాజ్ నో డిస్కషన్. సెకండ్ డే, దట్ ఇస్ ఆన్ 22nd, దెర్ వాజ్ అ డిబేట్ ఆల్మోస్ట్ ఫర్ అబౌట్ 8 hours. తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3కి వ్యతిరేకంగా లల్లు ప్రసాద్ యాదవ్ హ్యాస్ గాన్ అహెడ్ అండ్ దెన్ ఇనిషియేటెడ్ ఏ రెజల్యూషన్, ఒక తీర్మానానికి ప్రవేశపెట్టిందో ఆ తీర్మానం వీగిపోతుంది. అంటే రాష్ట్రాన్ని విభజించొద్దు అనేటువంటి ఒక తీర్మానం అక్కడ గెలుస్తుంది. గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ బిల్లు పంపిస్తారు. పంపించిన తర్వాత ఏం చేసిండు లాల్కృష్ణ అద్వానీ బీజేపీ గవర్నమెంట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా 1998లో అదే సంవత్సరం డిసెంబర్ 13, 14 తారీఖు నాడు పార్లమెంట్లో అదే బిల్లును ప్రవేశపెట్టారు. You fellows, you have misutilized an opportunity of a democratic dialogue and a discussion in the assembly అని చెప్తూ అదే బిల్లును మళ్ళీ 13, 14 నాడు 1998లో బిల్లును ప్రవేశపెట్టింది. ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. వాళ్లకు చర్చలంతా అయిపోయేలోప సమావేశ కాలపరిమితి గడిచిపోయింది. నెక్స్ట్ సమావేశాలు వచ్చేటప్పటికి 13 నెలల ప్రభుత్వమైన వాజ్పేయి ప్రభుత్వం ఒక ఓటుతో కూలిపోయింది. తర్వాత రాష్ట్రం వచ్చింది, మళ్ళీ గెలిచి ఏం నేర్చుకోవాలి? బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే, ఇవాళ బిల్లు వెనుకకు పంపినాం కదా అని సంకలు గుద్దుకుంటున్నటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జయప్రకాష్ నారాయణ ఇటువంటి వాళ్ళంతా కుక్క కాటుకు చెప్పు దెబ్బ పెట్టినట్టుగా పార్లమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ సెండ్ ద బ్యాక్ బిల్. నీకు బిల్లు పంపేటువంటి ఒక సాధికారత లేదు. ఎందుకంటే యాజ్ పర్ ద రూల్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్, అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా యూ షుడ్ హ్యావ్ గివెన్ ఎనీ మెంబర్ ఆర్ మినిస్టర్ హూ విషెస్ టు మూవ్ ఎ రెజల్యూషన్ షాల్ గివ్ 10 days notice of his intention and shall together with the notice submit the text of the resolution which he intends to move. 10 రోజుల నోటీస్ ఇవ్వాలా? ఎక్కడ 10 రోజులు? 4 రోజులు అయితే అసెంబ్లీ అయిపోయాయి. అంటే మీ చేతిలో అస్త్రం లేదు, అయినా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం నేనేదో ప్రయత్నం చేసిన, తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిన, ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసిన, జిమ్మిక్కులు చేసే ప్రయత్నం చేసిన, డ్రామాలు చేసే ప్రయత్నం చేసిన అని కిరణ్ కుమార్ రెడ్డి, తద్వారా సమైక్యాంధ్రప్రదేశ్ అనే పార్టీకి రాజకీయ ప్రాబల్యం పొందొచ్చు అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు తగుదునమ్మ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, చట్టం, రాజ్యాంగం, ప్రధానమంత్రులు తయారు చేసినా నేను అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక ఆయన, దాన్ని కూడా ఆయన సమర్థించేటువంటి ఒక రీతిలో, ఆయన ప్రాంప్ట్ చేసే రీతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడుకు కామన్ ఎనిమి జగన్మోహన్ రెడ్డిని తగ్గేయడం కోసం కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి. ఈ ట్రయాంగులర్ ఫైట్లో పాపం ఆంధ్ర ప్రజలను అమాయకులు అనుకుంటారు. ఐ ఫీల్ సారీ మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆంధ్ర. నేను ఆంధ్ర ప్రజలకు నిజంగా నేను బాధపడతా ఉన్నా. మీ ప్రాంత నాయకులు ఇంత డొల్లమైనటువంటి రాజకీయాలతో, ఇంత నీతిమాలిన రాజకీయాలతో, నీచమైన రాజకీయాలతో మీ హితాన్ని కూడా కనీసం బిల్లుపై హేతుబద్ధమైన చర్చ జరిగితే మాకు ఐఎస్బీ కావాలని అడగొచ్చు, మాకు ఐఐటీ కావాలని అడగొచ్చు, మాకు ఐఏఎం కావాలని అడగొచ్చు, లేకపోతే మాకు పెద్ద హాస్పిటల్ కావాలని అడగొచ్చు, మాకు 5 లక్షల కోట్లు కావాలని అడగొచ్చు, లేకపోతే మాకు రోడ్లు కావాలని అడగొచ్చు, మాకు ప్రాజెక్టులు కావాలని అడగొచ్చు. మొత్తానికి మొత్తం ఈరోజు తెలంగాణ రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉంది. దాన్ని ఎట్లా సస్యశ్యామలు చేయాలని చెప్పిన ఒక హేతుబద్ధమైన ఒక సైంటిఫిక్ డెమోక్రాటిక్ డైలాగ్ చేయొచ్చు. దాన్ని కోల్పోతే ఈరోజు మీ నోళ్లలో తెలంగాణకి ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా, ఈ బిల్లు వెనక్కి పంపినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. నష్టపోయేది ఆంధ్ర ప్రజలే. ఇటువంటి ఒక డొల్ల నాయకులతోటి వాళ్లపై తిరగబడండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా నీతి మాలినటువంటి ఒక చర్యలకు పాల్పడుతూ వాళ్ళ స్వార్థక లబ్ధి కోసం ఈరోజు ముక్కోణ పోటీలకు ఒక రాజకీయ వాతావరణాన్ని తయారు చేసి ఆంధ్ర ప్రజల హితాన్ని మర్చి ఈరోజు వివరిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు బిల్లును వెనక్కి పంపుతాము అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు పంపేది తెలంగాణ బిల్లు కాదు, ఆంధ్ర ప్రజల అభ్యున్నతిని మీరు వెనకకు పంపుతా ఉన్నారు.
ఆంధ్ర ప్రజల పురోగతిని మీరు వెనక్కి పంపుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ చివరిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్ నౌ. మేము చెప్తున్నటువంటి లెక్కల్లో కోల్ డైవర్షన్ జరిగింది అని చెప్పని మేము చెప్తున్నాం. లెక్కల ద్వారా మేము మీడియా మిత్రులకు ఇచ్చినాం, అవసరమైతే మీకు కూడా పంపిస్తాం. మేము చెప్పింది తప్పైతే మొక్కును అరిగిపోయేంత వరకు కూడా నేను నేల మీద రాయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ తప్పు అని చెప్పానంటే మాత్రం కనీసం అసెంబ్లీలో నా క్షమార్పణ చెప్పి ఆ రికార్డులను సరిచేయండి. చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి ప్రమాదమైన తప్పిపోతుందని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ చిల్లర వేషాలు కానీ ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. బిల్లు వెనక్కి పోదు. బిల్లు వెనక్కి పోయినా కానీ మనకు వచ్చేటువంటి కష్టం నష్టం లేదు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి సాధికారత ఈరోజు ఉన్నది. అండ్ దట్ ఈస్ లెఫ్ట్ ద యూపీఏ గవర్నమెంట్ అండ్ భారతీయ జనతా పార్టీ విచ్ ఇస్ లైక్లీ టు సపోర్ట్ దెమ్. కాబట్టి ఇటువంటి ఒక చిల్లర ఆర్గ్యుమెంట్స్కు ఎవరు కూడా బేంబేలెత్తిపోవద్దు. దాదాపు రాత్రి నుంచి చాలామంది కోట్లాది మంది తెలంగాణ ప్రజలంతా కూడా చాలా బాధల్లో కష్టాల్లో నష్టాల్లో ఏంది బిల్లు వస్తుందా తెలంగాణ వస్తుందా రాదని ఉత్కంఠగా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా ఏ రకమైన ఒక ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది, దేవుడు మన పక్షాన ఉంటాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా, భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ దినం సందర్భంగా తెలంగాణ స్వాతంత్రం, తెలంగాణ విముక్తి తప్పనిసరిగా వెరీ షార్ట్లీ ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద రిపబ్లిక్ డే అని చెప్పని మాత్రం తెలియజేస్తాను. కేసీఆర్ గారు కూలంకషమైనటువంటి ఒక చర్చ పోలిట్ బ్యూరోలో, తర్వాత మిగతా నాయకులందరితో కూడా మాట్లాడి కేశవరావు గారిని అభ్యర్థిగా ప్రకటించినట్టుగా మీరు కూడా వార్తల్లో చూసినారు. అండ్ ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఐడియల్ క్యాండిడేట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ వన్ సింపుల్ ఫ్యాక్ట్. కేశవరావు గారు ఈజ్ అ గ్రాండ్ ఓల్డ్ ఫాదర్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితిలో. ఒకటి. రెండవది, తెలంగాణ మాట్లాడినందుకు, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు, తెలంగాణ ఇవ్వమని అధిష్టానాన్ని నిలదీసినందుకు ఆయనకు లభించిన బహుమతి ఏంద్రా అంటే ఆయన సిడబ్ల్యూసీ నుంచి బయటికి తీసినట్టు ఒక పరిస్థితి. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చి ఉండేది. కేవలం తెలంగాణకు మద్దతు ఇచ్చినందుకే కేశవరావు గారికి ఆ రోజు మళ్ళా పదవి రాకుండా ఉన్నట్టు ఒక పరిస్థితి. కాబట్టి ఇవాళ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ఒక పెద్ద నాయకుడు కేకే గారు, తెలంగాణ కోసం త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వచ్చినట్టు ఒక పెద్ద నాయకుడు కేకే గారు. కాబట్టి తప్పనిసరిగా వారి అభ్యర్థిత్వం ఒక అద్భుతమైన అభ్యర్థిత్వం అని చెప్పని భావిస్తూ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుస్తారని చెప్పని భావిస్తాం. మాకు కూడా మా టాక్టిక్స్ ఉంటాయి కదా, స్ట్రాటజీస్ టాక్టిక్స్ ఉంటాయి కదా. వీ విల్ నో హౌ టు గెట్ ఓవర్ ఇట్. అండ్ కేకే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెస్ట్ లీడర్. అండ్ కేసీఆర్ గారికి తప్పనిసరిగా హీ నోస్ హౌ టు మూవ్ వాట్. అండ్ దెన్ ఐఎమ్ షూర్ ధర్మం గెలుస్తుంది. కేకే గారు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావటం ఒక ధర్మబద్ధమైనటువంటి నీతిమంతమైనటువంటి ఒక పని. ధర్మాన్ని భగవంతుడే గెలిపిస్తాడు.